రాజకీయాల్లో తీసుకెళ్తే నాకు నేను అందుకే సపరేట్ గా పాలిటిక్స్ చేద్దాం అన్నాను. సరే అది పొలిటికల్ గా ఎన్ని చెప్పాలని చెప్పేసి క్లియర్ సార్. సరే మీరు అన్నట్టు బిజినెస్ లోకి రాబోతున్నారు కాబట్టి టెక్కలి ప్రజలు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ అయితే వచ్చారు, తెలంగాణ వాళ్ళకి ముందు దగ్గర అయ్యారు. మరి మీ టెక్కలి వాళ్ళకి ఎప్పుడు వస్తారని వాళ్ళు అడిగితే ప్రశ్న మీరేం చెప్తారు? బిజినెస్ పరంగా అంటే మీ వస్త్రధారణ అంత చౌక ధరలు ఇస్తామంటున్నారు కదా, అక్కడ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని? టెక్కల్లో మా ప్రాంతంలో మా శ్రీకాకుళం జిల్లాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా వస్త్రాలు కొంటే ఇంత మాకు రేట్ ఇచ్చారు, మీరు మా వాళ్ళు మాకు పెట్టారు, మా ప్రాంతీయులు కాబట్టి మాకు సహకరించండి అని అడిగితే తప్పకుండా వాళ్ళు కోరుకునే ధరకి వాళ్ళకి మద్దతు ధరకి వాళ్ళకి సహజమైన ధరకి అందిస్తాం. అలాగే ఆ ప్రాంతమే కాదు, మాకు తెలిసిన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరకు డైరెక్ట్ గా రావచ్చు. మొదటిగా మాకు ఇలాగా మంచి సారీ కావాలి, దీని రేటు పలానా షాపులు ఎంత చెప్పారు, నాకు అదే సారీ నువ్వు ఎంతకి ఇస్తావు, తప్పకుండా సరసమైన ధరకి ఇచ్చాము, సంతృప్తి చేసి పంపించడానికి తగిన ఏర్పాట్లు చేసాము. లలిత జ్యువెలర్స్ లా కంపేర్ చేసుకుందాం అంటారా? వేరే షాప్ కి వెళ్ళి మీ షాప్ కి వచ్చి అక్కడికి వెళ్ళి చూసి అదే తీసుకొని మళ్ళీ వచ్చి మీ దగ్గర కస్టమర్ రైట్ ఉంది, కస్టమర్ అలా చెక్ చేయాలి, చేస్తేనే కదా తెలుస్తుంది. ఊరికే రావు డబ్బులు, ఎవరికి ఊరికే రావు. అంటే మీరు అంత పెద్ద భారీగా బడ్జెట్ చేసినప్పుడు కూడా మీ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి. లలిత జ్యువెలరీస్ లో డబ్బులు ఎవరికి ఊరికే రావని డబ్బు గురించి ప్రాధాన్యత చెప్పారు. మా వస్త్ర వ్యాపారంలో మేము నాణ్యత గురించి ప్రాధాన్యత ఇస్తాం. మా దగ్గర ఉండేది నాణ్యతే మా ప్రాధాన్యత. నాణ్యత. సార్ ఫైనల్ గా సార్ మీరిద్దరు కలిసిన తర్వాత ఫస్ట్ శ్రీకారం చుట్టింది ఈ బిజినెస్ కదా, సో దీని తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? బిజినెస్ కాకుండా పాలిటిక్స్లో కలిసి అడుగులు వేస్తామంటున్నారు కదా, సో ఇప్పుడు యాజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ 2029కి వైసీపీ నుంచి మీరు సింగిల్గా పోటీ చేస్తారా, అంటే ఏదైనా కూటమి లాగా వెళ్ళబోతున్నారా, ఎట్లా ఉంది అంటున్నారు? మా జగనన్నకి దేవుడు సహకారం అక్కర్లేదు, మా తాలూకా మా మద్దతు అంతా కూడా, మా తాలూకా పొత్తు అంతా కూడా ప్రజలతోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 25,000 మంది జనం వస్తారు పిలవకుండా. ఈ రోజు మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టకుండా ఏదైనా ఊరు వెళ్ళమనండి, అక్కడ 25,000 ఉంటాయి. చంద్రబాబు నాయుడుకి వెళ్ళమనండి, 1 వీక్ కావాలి ఆ 25,000 సేకరించాలంటే. ఆయనకు ఒక 1 అవర్ చాలు, ఆయన వస్తున్నాడు అని కబురే చాలు. అది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ. మాస్ లీడర్, మాస్ మహారాజ్, మాస్ లీడర్. ఎప్పుడైనా వస్తారు. ఏముంటుంది, మాకేముంటుంది, ప్రజలే కార్యకర్తలే, ప్రజలే మా తాలూకా పొత్తు, ప్రజలతోనే మా పొత్తు అని జగన్ అని చెప్పారు కదా, అదే పొత్తులతో మాకేం పని ఉంది. సింగిల్ ఫైట్ ఎప్పుడు ఉంటుంది, ఆయన ఎప్పుడో చెప్పారు అన్నమాట. మళ్ళీ వెళ్తాం, అలాగే సింగిల్ గా వెళ్తాం, గెలుస్తాం. కంగారు పడకండి. నెక్స్ట్ మళ్ళీ 29లో గ్రాండ్ విన్నింగ్ ఉంటది. కమ్ బ్యాక్, పడ్డాం లేస్తాం. ఈలోగా 100 కేసులు పెడతారా? 100 కేసులకి నేను రెడీ. 2 పెట్టారు, బాధ వస్తుంది నాకు. ఇంకా 98కి ఛాన్స్ ఉంది, పెట్టండి. కొడతారా, జైల్లో పెడతారా, హింసిస్తారా, రెడీ. జగనన్న కోసం నేను ఎప్పుడు రక్షణ కవచంలో ఉంటానని, అవసరమైతే మానవంలో కూడా ఉంటానని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎవడో వెళ్ళిపోయాడు పార్టీ నుంచి, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఎవడో స్వార్థపరుడు పోతాడు, ఎవడో అవకాశవాది పోతాడు, మేము ఎప్పుడు అలాగే ఉంటాం. రాజశేఖర్ రెడ్డితో అడుగులు వేసినాము, జగన్మోహన్ రెడ్డితోనే నా అడుగులు మూస్తే తప్ప ఇంకో అవసరం మాకు లేదు. ఆయనతోనే మేము మా తాలూకు జీవితం అంతా కూడా ఆయనకి ఉండడం, ఆయన ముఖ్యమంత్రి అవడం, ఆయనతో సేవలు చేసుకోవడమే మా పని. అంతేగాని ఎవడు పోయాడు, వాడేదో స్వార్థానికి పోయారు. అందరికన్నా కార్యకర్త చాలా గొప్పడు. కార్యకర్త ఇంటి ఎదురుగా శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా శత్రువు నా ఇంటి ఎదురుగా లేడు, జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా లేడు. చూసారా విచిత్రం? ఒక కార్యకర్తకు మాత్రం కార్యకర్త ఇంటి ఎదురుగానే శత్రువు ఉంటాడు. ఆ శత్రువుతో నిత్యం పోరాడుతూ ఆ ఇంట్లో అడుగులు వేస్తాడు. కార్యకర్త ఎంత గొప్పోడు. మరి ఆ కార్యకర్త ఎందుకు సరెండర్ అయిపోవటం లేదు? ఆ కార్యకర్త ఎందుకు జగనన్న కోసం నా ప్రాణాలను అర్పిస్తానంటున్నాడు? వాడి కోసం, వాడి పాదాలకి కాలు కడిగి మేము శిరస్సు మీద వేసుకోవాలి. కార్యకర్త అంత గొప్పోడు. ఆ కార్యకర్త కోసం ఎప్పుడు మేము ఉంటాం. జగనన్న ఆ కార్యకర్త కోసం ఎప్పుడు కూడా ముందడుగులు వేస్తూనే ఉంటారు. ఆ కార్యకర్తలే మా బలం. వాళ్ళకి లేని వాళ్ళు ఎప్పుడు కూడా అలాగా అప్రూవర్ గా మారిపోలేదే. మరి పెద్ద వాళ్ళు అప్రూవర్స్ గా మారిపోతున్నారు. దురదృష్టకరం. స్వార్థపరులు అప్రూవర్స్ అయిపోతారు. మాకు అవసరం లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తని. మేము ఎప్పుడు జగన్ కోసం. సో సార్ ఎమ్మెల్యే కావాలని మీ కోరిక ఉండే, సో దానికోసం మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. సో మీరు ఫైనల్గా ఇన్ కేస్ పాలిటిక్స్లో వస్తే మిమ్మల్ని చూడొచ్చు అంటారు ఏదైనా పొజిషన్లో
అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే చాలు, నాకు ఇంకేం పొజిషన్ అక్కర్లేదు. జస్ట్ ఆయన వెనకాల ఊరికే ఒక కార్యకర్త లాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతే. రైట్ అండి. అంటే గతంలో మీరు మీ వైఫ్ గారు ఎలా అంటే పదవి ఆకాంక్ష కోసం ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అలాంటి ఇబ్బందులు అయితే తన నుంచి రావని మేము అర్థం చేసుకోవచ్చు. ఫర్దర్ గా ఒకవేళ తను పాలిటిక్స్ లో ఇన్కేస్ అంటే రాజకీయాల్లో నేనైతే మన మాధురి అయితే ఎవరైతే అలా అనుకోకుండా శ్రీనివాస్ అవ్వాలి అన్నది తను అనుకుని ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యదీక్ష పట్టుదలతో పనిచేయటం అనేది అదే నాకు కలిసి వచ్చిన అవకాశం. గత జీవితంలో వాణి దగ్గర నాకు అది కుదరలేదు, మాధురి దగ్గర నాకు అదంతా కూడా కుదురుతుంది. అది నా అదృష్టం. ఇక్కడ గెలుస్తామా ఓడతామా పోటీ చేస్తామా లేదా రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడవాలి. ఆ సపోర్ట్ ఆ మద్దతు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఆ ఇంటి గెలిచే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. ఇక రచ్చ ఎలాగైనా గెలుస్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. డెఫినెట్ గా మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, అలాగే రాజకీయాల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ తో మళ్ళీ రావాలి, సింగిల్ గా గెలవాలి. అండ్ మాధురి గారి కళ ఎమ్మెల్యే అవ్వాలని, ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్సీగా ఉన్నారు, సో ఇంకా ఎమ్మెల్యే కూడా మేము కూటమి నుంచి ఎవరికైనా ఒకరికి పెట్టు, వైసీపీ నుంచి నేను మాట్లాడతాను. నేనే తీసుకొస్తాను. ఆల్ క్యాలిక్యులేషన్స్ తో వస్తాను. జగన్ ఏం చేశాడు, టీడీపీ నుంచి జగన్ మేలేంటో చెప్తాను, వాళ్ళు చేసింది ఏంటో దయచేసి చెప్పమానంటే ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.